నాయకులకి కార్యకర్తలకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి నేను కలుగుతున్నాను అంటే ఇక్కడికి విచ్చేసిన ఇంకా గ్రామాల్లో ఉన్న ఎంతోమంది రాలేకపోయిన నాయకులు కార్యకర్తలు ప్రజలతో 45 రోజుల్లో నాకు టికెట్ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 15 రోజులు మీ అందరికీ తెలుసు మనం అందరం కలిసి ఒకే తాటి మీద నడవడానికి 15 రోజులు పట్టింది మనకి. తర్వాత మనకి మిగిలిన 25 రోజులు మన ముందు ఉన్న లక్ష్యం పంచాయతీలు 85 పంచాయతీలు 85 పంచాయతీలు తిరగడంలో నా వెనుక ఉన్న నాయకులు సోదరులు కార్యకర్తలు ఎంతోమంది కష్టంతో ఆ 25 రోజులు నేను పూర్తి చేసిన దానికి ప్రజలు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి ఈ ఎమ్మెల్యేగా నేను అయ్యాను అని చెప్పి నేను ఎక్కడ అనుకోలేదు. ఎందుకంటే నా విజయం కాదు, మీ విజయం, మీ కష్టం, కార్యకర్తల కష్టం, ఉమ్మడి కార్యకర్త అభ్యర్థిగా ప్రతి జన సైనికులు నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీలో కూడా కోవూరు నియోజకవర్గంలో కలిసి పనిచేసినట్టు బీజేపీ సైనికులు కానీ ఏ విధంగా తెలుగుదేశం నాయకులు నాతో కలిసి నడిచారో అదే విధంగా వాళ్ళు కూడా నాతో కలిసి అన్ని వేళల రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఇక్కడ జిల్లా నుంచి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ నాకు ఎంతో సహకరించారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఎన్నికలు మనకి చాలా కష్టంతో కూడుకున్న ఎన్నికలు చేశాం మనం. ఎందుకంటే మనం ఎన్నికలు జరిగేటప్పుడు అధికార పార్టీ ఉండింది వైఎస్ఆర్సీపీ. అక్కడ మన నాయకులు ఈ 5 సంవత్సరాలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడున్నారు. అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్స్ చేసేటప్పుడు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ ఈరోజు ఈ మెజారిటీ చూసి వాళ్ళు ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ నాకైతే మీరు పడ్డ ప్రతి నిమిషం గుర్తుంది. నేను మీకు ఇచ్చిన ఎమ్మెల్యే అయిపోలేని మాటలు ఇచ్చానని చెప్పి ప్రతిరోజు నాకు వినిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఒక్క నిమిషం పోయినా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్కన చేరి నాకు దాన్ని సరిపోదు, నీ కర్తవ్యం చాలా ఉంది, నువ్వు ప్రజలకి చేయాల్సిన సేవ చాలా ఉంది అని చెప్పి ప్రతి నిత్యం ఆయన అంటారు. కాబట్టి ఇవన్నీ నేను గుర్తుపెట్టుకొని మీకు ఇచ్చిన మాటలు ఎక్కడ బొమ్ము చేయనని చెప్పి మీరు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో అదే నమ్మకంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి మీ అందరితో కలిసి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను. ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతటి భారీ మెజారిటీతో ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి అందరు చెప్తున్నారు. అది నిజమే కూడా. కాబట్టి ఇదంతా మీరు పడ్డ కష్టం అని చెప్పి ఈ మెజార్టీకి ఒక వ్యక్తి 2 వ్యక్తులు పనిచేస్తే వచ్చింది కాదు. మీరందరూ ప్రతి ఒక్కరూ పనిచేశారు కాబట్టి నేను 54,000 పైచలు మెజారిటీతో గెలవగలిగానంటే ఎప్పుడు ఎంత మనం ప్రజల్లోకి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవతల వారి నుంచి ఎన్ని మాటలు ఎదుర్కొన్నామో మీకు అందరికీ తెలుసు. దానికి మీరందరూ నాకు ఒక పక్క కొండ మేమున్నామమ్మా ముందుకు నడవండి అని మీరు చెప్తే, ఒక పక్క మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీరు ముందుకు నడిపించారు.
అదే ధైర్యంతో మనం ఈ 25 రోజులు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ మెజార్టీ తీసుకురాగలిగాం. మనం గెలిచామనడం కంటే మనకు బాధ్యతలు పెరిగాయి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు